ఓం నమో త్రిపురాంతకేశాయ నమః. ఓం నమో త్రిపురాంబ సమేత త్రిపురాంత కేశవ స్వామి నమో నమః. త్రిపురాంతకం శివశక్తుల తూర్పు ద్వారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని తూర్పుగిరుల మధ్య కుమారగిరి అనే ప్రకృతి సౌందర్యవంతమైన కొండ చుట్టూ మర్రి చెట్లు, కదంబ వృక్షాల మధ్య సేద తీరుతున్న ఒక పవిత్ర గ్రామం త్రిపురాంతకం. ఈ పేరు వెనుక దాగి ఉంది శివుని మహావిజయం, శక్తిదేవి కరుణ మరియు అనేక పురాణ గాథలు. త్రిపురాసురుల అంతం. ప్రాచీన కాలంలో త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షస రాజులు భూలోకం, ఆకాశం, పాతాళం 3 నగరాల్లో అహంకారంతో పాలన సాగించారు. బ్రహ్మదేవుని వరప్రసాదంతో అజేయులైన వారు దేవతలను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో లోక రక్షకుడైన పరమేశ్వరుడు పార్వతీదేవి సహచరినిగా, విష్ణువు త్రిపురాలను ఒకటిగా చేసి బ్రహ్మ తన రథాన్ని అందించాడు. శివుడు మాయా బాణాన్ని విడదీసి 3 నగరాలను ఒకేసారి భస్మం చేశాడు. ఆ భయంకర యుద్ధంలో శివుడు త్రిగుణాలను అంటే సత్వ, రాజస్, తమస్ భస్మం చేసిన రూపాన్ని ధరించి త్రిపురాసులను సంహరించాడు. ఆనాటి సంఘటనకు ఈ ప్రాంతానికి త్రిపురాంతకంగాను త్రిపురాంతకేశ్వరుడు అనే పేర్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే శివుడు త్రిపురాంతకేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటాడు. కాలక్రమేణా త్రిపురాంతకం అని పిలువబడుతోంది. ఈ క్షేత్రము స్కంద పురాణంలో వ్యాస మహర్షి చేత కొనియాడబడింది. యజుర్వేద రుద్రాధ్యాయములోనూ ప్రస్తావించబడినది. ఇది భారతదేశంలోని ఏకాదశ రుద్ర క్షేత్రాలలో అగ్రగణ్యమైనది. కాలం గడిచే కొద్దీ ఈ పుణ్యక్షేత్రం మరింత మహిమమాయమైంది. కొండ శిఖరంపై లింగరూపాన్ని స్థాపించి శ్రీచక్ర ఆకారంలో ఆలయాన్ని నిర్మించారు. కొండ కింద చెరువులు బాల త్రిపుర సుందరీదేవి స్వయంభూగా ఆవిర్భవించింది. ఆమె శివునికి త్రిపురసుర సంహారంలో సహాయం చేసిన మొదటి అవతారమట్టు నమ్మకం. ఈ దేవి కదంబ వానవాసినిగా, చిన్న మస్తాదేవిగా పూజింపబడుతోంది. ప్రాచీన కాలంలో 13వ శతాబ్దం నుండి కొత్తిపీ చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ ఆలయానికి దానాలు, ఆభరణాలు అర్పించారు. కొండపై 200కు పైగా శిలా శాసనాలు, 4 శిల్పాలున్నాయి. శ్రీశైలం తూర్పు ద్వారంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంకు శ్రీశైలం నుండి రహస్య భూగర్భ మార్గముందని పురాణాలు చెబుతాయి. 16వ శతాబ్దం వరకు రాజులు అభివృద్ధితో పాటు కష్టపడ్డారు. కాలక్రమేణా ఆలయం జీర్ణమయ్యింది. తర్వాత శ్రీశైలం దేవస్థానం పునరుద్భవించింది. త్రిపురాంతక దేవస్థానం భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా నిలుస్తోంది. బాల త్రిపురా సుందరి శక్తి రూపిణి. శివుని మహిమతో పాటు ఇక్కడ మరో మహత్యం ఉంది. కొండ దిగువన చెరువు మధ్యలో బంగారు గోపురంతో కూడిన బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం. చిన్న వయసులో ఉన్న శక్తి రూపిణి అయిన అమ్మవారు భక్తులకు చంచలరహితమైన శక్తి, కరుణ ప్రసాదిస్తారని నమ్మకం. ఈ ఆలయం శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయానికి తూర్పు ద్వారంగా కూడా గౌరవించబడుతోంది. శక్తిపీఠం. పురాణాల ప్రకారం దక్షిణ యాగంలో సతీదేవి శరీరం విభజించినప్పుడు ఆమె కుడికాలి మడమ ఇక్కడ పడిందని విశ్వాసం. అందుకే త్రిపురాంతకం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక పౌరాణిక రహస్యాలు. భక్తులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన నమ్మకం ఏమిటంటే ఈ ఆలయం నుండి శ్రీశైలానికి రహస్య భూగర్భ మార్గం ఉందట. ఇది చరిత్రలోని మర్మంగా, భక్తి గాథల్లోని ఒక ఆసక్తికరమైన అధ్యాయంగా నిలిచింది. కదంబర వృక్ష మహిమ. ఆలయ పరిసరాల్లోని కదంబర వృక్షం కూడా విశేషమైనది. కాశీ మరియు త్రిపురాంతకం మాత్రమే ఈ పవిత్ర వృక్షానికి ఆవాసం. అపారమైన పాజిటివ్ ఎనర్జీ కలిగిన ఈ వృక్షాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఇక తీర్థక్షేత్ర సమాహారం. త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి ఆలయాలతో పాటు అపరాధీశ్వర స్వామి, కుమారస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల సమాహారం భక్తులకు ఒక పవిత్ర యాత్రా మార్గంగా మారి త్రిపురాంతకాన్ని అద్వితీయ తీర్థ క్షేత్రంగా నిలబెట్టింది. మీరు చూస్తున్న క్షేత్రము త్రిపురాంతక మహాక్షేత్రము. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలము, త్రిపురాంతకం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలాత్మవారి దేవస్థానము. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప బాలాత్మవారి దేవస్థానము. ఇక్కడ త్రిపుర సంహారం జరిగిన తర్వాత అమ్మవారు చిత్తగుణంలో స్వయంగా వెలిసి ఉన్నారు. అమ్మవారికి రూపము, ఆకారం లేదు. జిఫ్వా అంటే నాలుక. మన నాలుక ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఆకృతిలో ఉంటారు. బీజాక్షరత కలిగి ఉంటారు. మనకు ఆశంకరాచార్యుల వారు
శ్రీచక్ర స్థాపన చేసి యొక్క లలితా సహస్రంకి రాశారు. మనం ఇక్కడ 9 మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకుంటాము. నవావాణ్ణ ఎలా చేయించుకుంటామో అలాగే కూడా మనకు అమ్మవారు 9 మెట్లు దర్శించుకోవడం విశేషము. ఇక్కడ వర్షాకాలం అంతా కూడా అమ్మవారు పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది. మనకు 4 నెలలు పూర్తిగా నీళ్ళలో ఉంటారు అమ్మవారు. 8 నెలలు మాత్రమే దర్శనమిస్తారు. ఇక్కడ మనకి ధ్వజస్తంభం కానీ వాహనం కానీ ఉండదండి. ఇక్కడ చిన్నమస్తదేవి కొలువు ఉంటుంది, ఆదిపరాశక్తి. అలాగే అమ్మవారికి మనకు విశేషంగా పూజలు చేస్తుంటాము. నవరాత్రుల్లో కూడా విరివిగా పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి. వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి రక్షపుష్పార్చన, ఈ శ్రావణ పౌర్ణమి రోజున నవధాన్యార్చన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనకు ఎదురుగా చిన్నమస్తదేవి కొలువు ఉంటుంది. అలాగే యూపస్తంభము, రక్తపాత్ర, 64 యోగినీలు మనకు కొలువై ఉంటారు. నవరాత్రులలో మహిషాసురమర్దిని అంటే దున్నపోతుని బలిస్తారు గతంలో. ఇప్పుడు బలి నిషేధం కాబట్టి మనము కూష్మాండ బలితోటి అమ్మవారిని శాంతింపజేయడం జరుగుతుంది. మీరు చూస్తున్న క్షేత్రము త్రిపురాంతక మహాక్షేత్రము, ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలము, త్రిపురాంతకం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ బాలాత్మవారి దేవస్థానము. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప బాలాత్మవారి దేవస్థానము. ఇక్కడ త్రిపుర సంహారం జరిగిన తర్వాత అమ్మవారు చిత్తగుణంలో స్వయంగా వెలిసి ఉన్నారు. అమ్మవారికి రూపము ఆకారం లేదు. జిఫ్వా అంటే నాలుక, మన నాలుక ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఆకృతిలో ఉంటారు. బీజాక్షరత కలిగి ఉంటారు. మనకు ఆశంకరాచార్యుల వారు శ్రీచక్ర స్థాపన చేసి యొక్క లలితా సహస్రంకి రాశారు. మనం ఇక్కడ 9 మెట్లు దిగి అమ్మవారిని దర్శించుకుంటాము. నవావాణ్ణ ఎలా చేయించుకుంటామో అలాగే కూడా మనకు అమ్మవారు 9 మెట్లు దర్శించుకోవడం విశేషము. ఇక్కడ వర్షాకాలం అంతా కూడా అమ్మవారు పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది. మనకు 4 నెలలు పూర్తిగా నీళ్ళలో ఉంటారు అమ్మవారు. 8 నెలలు మాత్రమే దర్శనమిస్తారు. ఇక్కడ మనకి ధ్వజస్తంభం కానీ వాహనం కానీ ఉండదండి. ఇక్కడ చిన్నమస్తదేవి కొలువు ఉంటుంది, ఆదిపరాశక్తి. అలాగే అమ్మవారికి మనకు విశేషంగా పూజలు చేస్తుంటాము. నవరాత్రుల్లో కూడా విరివిగా పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి. వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారికి రక్షపుష్పార్చన, ఈ శ్రావణ పౌర్ణమి రోజున నవధాన్యార్చన చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మనకు ఎదురుగా చిన్నమస్తదేవి కొలువు ఉంటుంది. అలాగే యూపస్తంభము, రక్తపాత్ర, 64 యోగినీలు మనకు కొలువై ఉంటారు. నవరాత్రులలో మహిషాసురమర్దిని అంటే దున్నపోతుని బలిస్తారు గతంలో. ఇప్పుడు బలి నిషేధం కాబట్టి మనము కూష్మాండ బలితోటి అమ్మవారిని శాంతింపజేయడం జరుగుతుంది. గురుభ్యో నమః. శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర దేవస్థానము త్రిపురాంతకము ప్రధాన అర్చకులు విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒకే ఒక గుడి త్రిపురాంతకం. ఈ దేవాలయము ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం త్రిపురాంతక గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కుమారగిరి అనేటువంటి కొండపైన వెలిసి ఉంటుంది స్వామివారు. ప్రపంచంలో శ్రీచక్రం మీద ఉన్న ఏకైక శివాలయం త్రిపురాంతకం. జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి క్షేత్రాన్ని దర్శించండి. ఎందుకనగా పంచమహాక్షేత్రాలు మొదలు త్రిపురాంతకము, అంత్యం చివర తిరుమల. త్రిపురాంతకము, శ్రీశైలము, మహానంది, అహోబిళము, తిరుమల ఈ పంచమహాక్షేత్రాలు. ఈ క్షేత్రాల్లో మొదటి త్రిపురాంతకము. అలాగనే ప్రపంచంలో మనము ఏ శివాలయానికి వెళ్ళినా ఈ స్వామివారి పేరు ఖచ్చితంగా ఉచ్చారణ జరుగుతూనే ఉంటుంది అనమాట ప్రతి ఒక్క దేవాలయంలో. అందుకే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ ఈ మంత్రం లేకుండా స్వామికి అభిషేకం జరగదు. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. త్రిపురాసురుడు అని రాక్షసుని సంహరించాడు కాబట్టి త్రిపుర హంతకుడు స్వామివారు. ఆ ప్రదేశమే త్రిపుర హంతకము. కాలానుగుణంగా ఆ త్రిపురాంతకుడు, త్రిపురాంతకము అని పిలుస్తూ ఉన్నారు మనం. ప్రపంచంలో నైరుతి ప్రవేశంలో ఏకైక శివాలయమే త్రిపురాంతక మహాక్షేత్రము. ఈ దేవాలయము రాక్షసులు కట్టారని చెప్తారు కాబట్టి తూర్పు ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ నైరుతి ప్రవేశం రాక్షస ప్రవేశం అంటే. అందుకు స్వామివారికి అమృతం అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రం కలియుగ అమృతం అనగా తేనె. సహజంగా మనం అమృతం సాధించలేం కాబట్టి తేనెకు సమానమైంది అమృతం. కాబట్టి ఈ క్షేత్రంలో ప్రాతకాలంలో స్వామివారికి తేనాభిషేకము, ఆ మలినాన్నే సాయంకాలం వరకు కూడా భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు అనమాట. మరి ఎక్కడ లేని విధంగా ఈ క్షేత్రంలో మాత్రమే తేనాభిషేకం తీర్థంగా ఇస్తుంటారు అనమాట. అన్ని దేవాలయాలు పంచామృతాలు, తులసి ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఈ క్షేత్రం మాత్రం ప్రాముఖ్యత ఆయుష్ క్షేత్రం. ఈ క్షేత్రము దివారాత్రి పాప పరిహారార్థము గత రాత్రి వరకు చేసిన పాపకర్మల మొత్తం కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణాలు చేస్తే తొలగిపోతాయని పెరుగుతుంది అనమాట. ఎందుకనగా ఇది స్కందగిరి అంటారు. స్కందుడు తప్ప చేశాడు. స్కందుడిని కోరికలు తీర్చేటి వాడు, కోరికలు తీర్చే కొండ ఈ కొండకు పేరు. అటువంటి దివ్యక్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారం ఈ క్షేత్రంలో జన్మ నక్షత్రాన్ని బట్టి కుజదోషానికి ప్రదక్షిణాలకు
విరివిగా వస్తుంటారు ఎక్కువ మంది కూడా. మంగళవారం రోజున ఆ యొక్క కుజదోషానికి అనువైన ఆ వారం కాబట్టి ఆ రోజు కాబట్టి ఎక్కువగా కందులతో పూజ చేస్తూ ఉంటారు. అలాగనే ప్రతి బహుళ త్రయోదశి రోజున నందీశ్వరుడికి అభిషేకము, ప్రతి అష్టమి రోజున కాలగుడికి అభిషేకము, అలాగనే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు ఈ క్షేత్రంలో చాలా విశేషంగా ఉంటాయి. జీవితంలో ఒకసారైనా క్షేత్రం దర్శించండి, తరగని సిరి సంపదలు పొందండి. ఈ క్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రము. ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒకే ఒక్క శివాలయం, మరెక్కడ ఈ క్షేత్రాన్ని మీరు చూడలేరు. ఇటువంటి దివ్యక్షేత్రమే, నైరుతి ప్రవేశం గల క్షేత్రమే త్రిపురాంతక మహాక్షేత్రం. ఓం నమః శివాయ. శ్రీ కుమారగిరిపై వెలిసినటువంటి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో అయితే మనం ఉన్నాము. ఈ ఈ త్రిపురాంతకేశ్వర స్వామి 12-14 శతాబ్దం కాలంలో అప్పటి రాజులు నిర్మించారని చెప్పుకొస్తున్నారు ఇక్కడ భక్తులు. అలాగే ఈ త్రిపురాంతకేశ్వర స్వామి విశిష్టత గురించి మనతోటి ఈ ఆలయ ఈవో గారు ఉన్నారు, వారిని అడిగి ఈ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ఈ శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానము దాదాపు ఎన్నో వేల సంవత్సరాల క్రితము నిర్మించబడిందిగా చెప్తారు. స్కంద పురాణం ప్రకారము ఇక్కడ శ్రీ కుమారస్వామి వారు తారకాసురుణ్ణి అంతం చేసిన పిదప ఆయన ఇక్కడే తపస్సు చేసుకుంటున్న సమయంలో శ్రీ స్వామివారు వెలిసి ఉన్నారని స్కంద పురాణం ప్రకారం చెప్తారు. అందుకని ఇక్కడ స్కందగిరి లేదా కుమారగిరి అంటారు ఈ ప్రాంతాన్ని. ఆ తర్వాత తారకాసురుని కొడుకులైన త్రిపురాసురుల్ని అంతం చేయుటకు శ్రీ స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారని స్థల పురాణం ద్వారా తెలియబడుతున్నది. ఈ త్రిపురాసుర అంతంలో అమ్మవారు తోడ్పాటు అందించడం వల్ల అమ్మవారు కూడా కొండ దిగువ భాగాన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారంలో వెలిసి ఉన్నారు. ఈ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీశైల క్షేత్రమునికి ప్రధాన ద్వారంగా మరియు తూర్పు ముఖద్వారంగా ఎంతో ప్రాశస్త్యం చెంది ఉన్నది. ఆ తదుపరి రెడ్డి రాజులు మరియు కాకతీయుల టైంలో శ్రీ స్వామివారి అమ్మవారి గుడిని మళ్ళీ పునర్నిర్మించినట్టు ఇక్కడ గణపతి దేవుని శాసనము, త్రిపురాంతక శాసనము, ఆ తర్వాత రుద్రమ్మదేవి సేనాధిపతి అయిన కాకస్త్య గంగాయ సాహిని శాసనం కూడా ఇక్కడ ఆలయంపై లిఖించబడి ఉన్నాయి. కావున ఈ క్షేత్రంలో మహాశివరాత్రి మరియు కార్తీక మాసము అత్యంత వైభవంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్తీక మాసంలో లాస్ట్ అంటే చివరి సోమవారమైన ఈరోజు దాదాపు 2000 నుంచి 3000 మంది భక్తులు ఇప్పటికే శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ముందస్తు ఏర్పాట్లుగా చేసి ఉన్నాము. కావున ఈ శ్రీ స్వామివారి మరియు అమ్మవారి కృప ఎల్లవేళలా భక్తులపై ఉండవలెనని కోరుకుంటున్నాము. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ ఆలయంలో అయితే త్రిపురాంతకేశ్వర ఆలయంలో అయితే ఈ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశామని మన ఈవో గారు తెలియజేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులకి అన్నదానం కూడా ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఇక్కడి నుంచి ఈ దేవాలయంలో ప్రాచీన్యం చెందిందని, ఎంతో భక్తులు ఇక్కడ దర్శించుకునే అంటే వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తాయని మన ఈవో గారు అయితే తెలియజేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నిఖిల్తో రామ్మోహన్ రావు, ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం. దాన్ని చూపించండి. ఇది కదంబ వృక్షము. ఇది కాశీలోను మళ్ళీ త్రిపురాంతకంలో మాత్రమే ఉంటుంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉన్న చోట మాత్రమే మొలిసిద్ది, ప్రతి చోట ఇది ఉండదు. ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు కదంబవన వాసిని కాబట్టి ఇక్కడ ఈ చెరువు నిండా చాలా ఉండేవి ఇంతకుముందు, మరి ఇప్పుడు ఒక 4-5 మాత్రమే కనిపిస్తున్నాయి. తర్వాత ఇవి కదంబ పూలు. ఈ పూలు మామూలుగా మిగతా ఛానల్స్లో నేను చాలా చాట్లో చూశాను, రౌండ్గా బాల్ మోడల్లో ఉండే వాటిని చూపిస్తున్నారు, కానీ ఇవి నిజమైన కదంబ పూలు. తెలుసుకుంటారని తెలియజేస్తున్నాం. అక్కడ నుంచి శ్రీశైలం దర్శనం చేసుకుని ఇక్కడికి త్రిపురాంతకం వచ్చాము. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. పూజారులు అందరూ కూడా చాలా చక్కగా పూజలు అవి చేసి చాలా బాగా చేసి పెట్టారు. వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం కూడా వచ్చి ప్రతి భక్తులకి లేదనుకోకుండా పెడుతున్నారు. ఆ కారణం లేకపోయినా సరే మళ్ళీ వండి పెడుతున్నారు భక్తులకి. చాలా బాగా సహకారంగా చేస్తున్నారు స్వామి. ఇలా చేయాలని కోరుకుంటున్నాం. బాగా అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నాం. వైజాగ్ నుంచి శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం ఆన్ ది వేలో అందరూ
ఇక్కడ త్రిపురాంతక స్వామి దేవాలయం చాలా మంచిది, చాలా ప్రాచీనమైనది, చాలా బాగుంది అనుకుంటే మేము ఆన్ ది వేలో చూడడానికి వచ్చామండి. రియల్గా స్వామివారు చాలా బాగున్నారండి. నిజంగా అతను గుడిలోకి వెళ్ళినప్పుడే శ్రీశైలం ఎంత అనుభూతి చెందాం, ఇక్కడ కూడా అదే అనుభూతి చెందాం. ఇక్కడ ఆ వైబ్స్ కూడా ఉన్నాయని మాకు అనిపించింది. మేము ఇదే కాదు ఇంకా ప్రతి సంవత్సరం ఇటు వస్తే వద్దాం అనుకునే స్వామివారిని మనసారా కోరుకున్నాం. మేము చాలా సాటిస్ఫై అయ్యాం. ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ కూడా భగవంతుడు ఏం కరుణించారేమో, అన్నప్రసాదాలు కూడా తీసుకొని బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ.